వెల్కమ్ టు యంత్ర టెక్నాలజీస్. ఇప్పుడు ఈ వీడియోలో మీకు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఎలాగన్నది చెప్తాను. ఈ బోర్డు యూజ్ చేసి మీరు ఆర్డినో ఐడితో ప్రోగ్రామ్ చేయాలంటే ఫస్ట్ కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇవి మీకు ఆల్రెడీ గ్రూప్లో మీకు ఇచ్చిన ఫోల్డర్లో ఉంటాయి. ఇవి మీరు దాన్ని చూసి ఫాలో అవ్వచ్చు. మీకు ఇచ్చిన ఫోల్డర్లో ల్యాబ్ మాన్యువల్ అని ఒక ఫైల్ ఉంటుంది. ఈ ల్యాబ్ మాన్యువల్ ఫైల్ కనుక మీరు ఓపెన్ చేస్తే మీ సిస్టంలో మీకు ఈ టైప్లో కనిపిస్తుంది. ఆర్మ్ కార్టెక్స్ M3 ట్రైనర్ కిట్ అని. దీన్ని మీరు స్క్రోల్ చేస్తే మీకు ఈ ట్రైనర్ కిట్ తాలూకు బొమ్మ వస్తుంది. దాని కిందకి వెళ్తే ఫర్దర్ ఈ కిట్లో ఉన్న పార్ట్స్ ఏంటి, ఏ పార్ట్ ఏంటి, దేని పేరు ఏంటి, మీకు పార్ట్స్ అవి తెలియకపోయినప్పటికీ కూడా దాని మీద రాసి ఉంటాయి. దీన్ని మీరు చూసి ఈ పార్ట్స్ ఏంటి అని తెలుసుకోవచ్చు. దీని మీద బేసిక్గా ఉండే పార్ట్స్ ఏంటంటే థర్మిస్టర్, LDR, కీప్యాడ్, 2 బటన్స్, ఒక LCD 16:2, ఒక RTC, ఒక అల్ట్రాసానిక్ సెన్సరు, ఒక స్టెప్పర్ మోటరు, ఓ ఫ్లేమ్ సెన్సరు, ఓ DHT సెన్సరు, ఓ మోటార్ డ్రైవరు, దాని పక్కనే బజరు, ఒక రిలే సింగిల్ ఛానల్, 2 LEDs, అలాగే దీంతోపాటు ఒక ఇన్ఫ్రారెడ్ ప్రాక్సిమిటీ సెన్సరు. మిగిలినవి ఏంటంటే ఇక్కడ ఎల్లో కలర్ బాక్స్లో కనబడుతుంది. ఇవి స్టెప్పర్ మోటార్ తాలూకు కంట్రోల్ పిన్స్ దానికి సంబంధించినవి. అలాగే ఈ పైన ఇక్కడ ఐసోలేట్ అని రాసి ఉన్నది పవర్ సెక్షన్. ఇందులో మీరు కావాలంటే LCDని, మోటార్ని, స్టెప్పర్ని, అల్ట్రాసానిక్ సెన్సర్ని కావాలంటే ఐసోలేట్ చేసేయచ్చు. అంటే ఆ బోర్డు మీద ఉన్నా కూడా అవి మీకు పని చేయకుండా కావాలంటే పవర్ తీసేయచ్చు. జస్ట్ లైక్ ఇంటికి మెయిన్ స్విచ్ లాంటిది. ఇవి అలా కంట్రోల్ చేసేవన్నమాట. అలాగే ఇక్కడ జంపర్ పిన్స్ ఉన్నాయి. ఈ జంపర్ పిన్ని మీరు లెఫ్ట్ సైడ్కి పెడితే ఈ PB0 అనే పిన్ను, PB0 అనే పోర్టు థర్మిస్టర్కి కనెక్ట్ అవుతుంది. రైట్ సైడ్కి పెడితే LED 1కి కనెక్ట్ అవుతుంది. ఇది డిఫాల్ట్ LED 1కే మీకు పెట్టేసి ఇస్తాం. అలాగే దాని పక్కన ఇంకొక రెడ్ సర్కిల్లో ఉన్నది ఇది PB1. ఈ PB1 అనేది యాక్చువల్గా LED 2కి LDRకి కనెక్ట్ అయి ఉంటుంది. సో మేము డిఫాల్ట్ దాన్ని LED 2కే పెట్టేసేస్తాం. మీరు ఒకవేళ LDR కానీ థర్మిస్టర్ కానీ వాడాలనుకుంటే దాన్ని మార్చుకోవాలి. యాక్చువల్గా LDR థర్మిస్టర్ అనేది ఇందులో ఉన్న ఎక్స్పెరిమెంట్స్తో పాటు 2 అదనంగా ఇచ్చిన ఎక్స్పెరిమెంట్లు. అంటే మీకు సిలబస్లో ఉన్న ఎక్స్పెరిమెంట్స్తో పాటు ఇంకా 2 ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రిలే ఉంది. ఈ రిలేకి కూడా ఇక్కడ మల్టీప్లెక్సింగ్ చేసామండి. ఈ జంపర్ ఉంది. ఈ జంపర్ ఏంటంటే ఇటుపక్కకు పెడితే రిలే వైపు కనెక్ట్ అవుతుంది, అటుపక్కకు పెడితే బజర్ వైపు కనెక్ట్ అవుతుంది అనమాట. సో అలాగా ఇక్కడ ఒక్కొక్క పిన్కి ఒక్కొక్క రకమైనటువంటి డెస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ఫాలో అయితే మీకు అది అర్థమైపోతుంది. ఇది PB4కి కనెక్ట్ అయింది. PB4 దగ్గర ఈ ఒకటేమో రిలేకి, ఇంకోటి బజర్కి కనెక్ట్ అయింది. అలాగే ఇక్కడ జంపర్ ఉంది PB10 అని మోటార్కి సంబంధించింది. అలాగే DHT11 దగ్గర PB8 అని ఒక జంపర్ ఉంది. PB5 అని ట్రిగ్గరు, ఎకో పిన్స్కి PB5, PB9 అనేవి ఈ అల్ట్రాసానిక్ సెన్సర్స్కి ఉన్నాయి. ఇవి జంపర్స్. అలాగే పైన ఐసోలేట్ కూడా జంపర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ స్టెప్పర్ మోటార్స్ ఇన్పుట్ 1, ఇన్పుట్ 2, ఇన్పుట్ 3, ఇన్పుట్ 4 అని 4 కూడా B12, B13, B14, B15 అనే పోర్ట్ పిన్స్కి కనెక్ట్ అయి ఉన్నాయి. ఇది బోర్డు తాలూకు డెస్క్రిప్షన్. ఆ ఫిగర్ చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి పెరిఫెరల్స్ ఏంటన్నది ఈ మాన్యువల్లో మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు పైన చెప్పిన పార్ట్స్ అన్నీ కూడా అందులో ఏమేమి ఉన్నాయి, ఇక్కడ పిన్ నెంబర్ వేసి కూడా చూపించాం. ఇది 12 అని అంటే పైన 12th ఐటమ్ కింద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12 దగ్గరికి వెళ్ళి వెతికారనుకోండి, 12 ఫ్లేమ్ అని ఉంది, అంటే ఇది ఫ్లేమ్ సెన్సర్ అనమాట. రైట్. అలాగే మీరు పార్ట్స్ చూసి నేర్చుకోవచ్చు. ఇంకా దీని తర్వాత ఈ కిట్ తాలూకు సైడ్ ఏమున్నాయి, దీని ప్రోగ్రామింగ్ ఎలా చేయాలన్న దానికి 5V సాకెట్ ఎక్కడుంది, USB మినీ ప్రోగ్రామింగ్ సాకెట్ ఎక్కడుంది, జాక్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ స్క్రోల్ చేసిన వాటిలో మీకు చూపించాం. జాక్ ఎలా పెడతారు ఏంటని. ఇదే ఒరిజినల్ కిట్లో మీరు ఇక్కడ చూస్తే ఈ సైడ్న ఇక్కడ ప్రోగ్రామింగ్ పిన్ దీన్ని కనెక్ట్ చేసాం. దాని పక్కన బ్యారెల్ జాక్ కనెక్టర్ కనెక్ట్ చేయలేదు. ప్రోగ్రామింగ్ చేసుకుంటే ఇది సరిపోతుంది. మీరు మోటార్ కానీ స్టెప్పర్ కానీ వాడేటప్పుడు మాత్రం కంపల్సరీ పవర్ అడాప్టర్ పెట్టాలి. అది కూడా మీకు సప్లై చేసాం. సప్లై చేసిన పవర్ అడాప్టర్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని మీరు 220V AC నుంచి రన్ చేయాలి. దీనికి చివర మీకు ఈ టైప్ ఆఫ్ జాక్ వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి ఇందులో ఒకటి సన్నగాను ఒకటి లావుగాను ఉంటుంది. ఈ లావుగా ఉన్నదాన్ని తీసుకెళ్ళి ఈ సైడ్ ఉన్న బ్యారెల్లో ఇక్కడ కనెక్ట్ చేస్తారు. ఇటు పక్క మీకు చూపించిన ఫిగర్లో ఉన్నది ఇదే. రైట్. ఇది పవర్ కనెక్షన్. ఇంకపోతే ఇన్స్టలేషన్ పార్ట్ అంతా ఉంది. ఈ బోర్డు మీద ఏ పిన్స్ ఎలా ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నాయన్నది ఈ ఇచ్చిన దాంట్లో మీకు ఇందాక చెప్పినటువంటివి ఇక్కడ పిక్చర్స్లో చూపించడం జరిగింది. ఈ మాన్యువల్ ఫాలో అయితే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చెప్పిన స్టెప్పర్ పిన్స్ ఎటు కనెక్ట్ అయి ఉన్నాయి, రిలే ఎటు కనెక్ట్ అయి ఉన్నది ఇక్కడ స్క్రీన్ షాట్స్ తీసి మరీ పెట్టాం. దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదంతా దానికి సంబంధించిన వివరాలు. ఇంకపోతే ఇందులో ఏ వైర్లు దేనికి కనెక్ట్ అయి ఉన్నాయన్నది కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాం. I2C బస్లో సీరియల్ క్లాక్ దేనికి ఉంది, సీరియల్ డేటా దేనికి ఉంది, ఇవన్నీ కూడా యారో మార్క్స్తో సహా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకపోతే ఈ ఎక్స్పెరిమెంట్స్లో మీకు
C23 రెగ్యులేషన్ ప్రకారం డిప్లొమా వాళ్ళకి ఇచ్చిన ఎక్స్పెరిమెంట్స్ తాలూకు లిస్ట్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో అది మీకు ఇందులో వర్డ్ టు వర్డ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇందులో మీకు ఇచ్చినటువంటి ఆప్షన్ ఏంటంటే ఏదైనా ఆర్మ్ కానీ లేకపోతే ఆర్డినో డ్యూ అని ఒక బోర్డు కానీ ఆర్ ఎనీ ఆర్మ్ కార్టెక్స్ M3ని మీరు కావాలనుకుంటే ఎంబెడెడ్ సి విత్ కీల్ కానీ కీల్ మైక్రోవిజన్ కానీ లేకపోతే ఆర్డినో ఐడిఈతో కానీ ఆర్ ఈక్వలెంట్ సాఫ్ట్వేర్ని మీకు చాయిస్ ఇచ్చారు. అంటే మీరు సి ప్రోగ్రామ్ స్టైల్లో ఆర్డినో వాడుకోవచ్చు, కీల్ వాడుకోవచ్చు, లేదా ఇంకా ఏదైనా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ మీకు నెట్లో దొరికితే వాటిలో వేటినన్నా వాడి ఈ ఆర్మ్ కార్టెక్స్ M3 బోర్డు మీద ఇప్పుడు చెప్పినటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయమని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇందులో ఫస్ట్ది వాళ్ళు ఎక్స్పెరిమెంట్ నెంబర్లా ఇచ్చారు కానీ ఇది నిజానికి ఎక్స్పెరిమెంట్ కాదు. కండక్ట్ ద ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ఆర్మ్ కార్టెక్స్ M3 ఎవాల్యుయేషన్ బోర్డు ఆర్డినో డ్యూ, ఫెమిలియరైజ్ విత్ ఆర్మ్ కార్టెక్స్ M3 ఎవాల్యుయేషన్ బోర్డు ఆర్డినో డ్యూ బోర్డు కంటైన్స్ ఆ కార్టెక్స్ M3. సో సెకండ్ది కూడా ఎలా చేయాలి అంటే నేర్చుకోమని చెప్పారు. ఇది కూడా ఎక్స్పెరిమెంట్ కాదు. థర్డ్, ఫెమిలియరైజ్ విత్ ఆర్మ్ కీల్ మైక్రోవిజన్ 5.2లో ఆర్ ఆర్డినో ఐడి. ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు, కీల్ మీదైనా చేయొచ్చు లేదా ఆర్డినో ఐడి మీదైనా చేయొచ్చు. అంటే ఫస్ట్ 3 కూడా ఇన్స్ట్రక్షన్సే కానీ అది ఎక్స్పెరిమెంట్స్ కాదు. లిస్ట్లో అలా వచ్చింది కానీ ఆ ఫస్ట్ 3 ఎక్స్పెరిమెంట్స్ కావు. సో ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఆర్మ్ కార్టెక్స్ M3 ప్రాసెసర్ అయినటువంటి STM32F103 బోర్డు మీద ఆర్డినో ఐడిఈ టూల్ చైన్ యూజ్ చేసి మనం దాన్ని ప్రోగ్రామింగ్ చేయడం అలాగనేది నేర్చుకుంటున్నాం. సో ఈ కిట్లో మీకు అల్టిమేట్గా నేర్చుకునేది ఏంటంటే STM32 అనే ఈ కార్టెక్స్ M3 ప్రాసెసర్ని మీరు ఆర్డినో ఐడిఈలో ఎంబెడెడ్ సి అంటే యాక్చువల్గా C++ దాంతో మీరు ప్రోగ్రామింగ్ చేయడం ఎలాగన్నది ఇందులో నేర్చుకుంటారు. సో డైరెక్ట్గా మనకి 4th దాని నుంచి LED బ్లింకింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి. ఇది సిలబస్. ఇలా చూసుకుంటూ వెళ్తే మీకు 12 ఎక్స్పెరిమెంట్స్ కనిపిస్తాయి. అంటే ఫస్ట్ 3 తీసేగా మీకు ఉన్నది 9 ఎక్స్పెరిమెంట్స్ అనమాట. దీని కిందకి వెళ్తే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అసలు ఈ బోర్డు అనేది ఏంటి? ఇందులో కార్టెక్స్ M3 ఇచ్చారు, STM32 ఆ బోర్డు నెంబర్ STM32F103. అది ఏమిటి, దాన్ని ఎవరు తయారు చేశారో, ఆర్కిటెక్చర్ ఎవరు ఇచ్చారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇది ఓన్లీ థియరిటికల్ పర్పస్ కోసం చెప్తున్నాం కానీ మనం ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. బేసిక్గా ఇది ఒక 32 బిట్ ప్రాసెసర్. ఈ 32 బిట్ రిస్క్ ఆర్కిటెక్చర్లో ఆర్మ్ V7లో దీన్ని ఆర్కిటెక్చర్ బేస్ చేసుకుని డిజైన్ చేసిన బోర్డు. దీనికి రకరకాల కంపెనీస్ వాళ్ళు హార్డ్వేర్ తయారు చేస్తారు. అందులో ఒకటి ఫిలిప్స్ వాళ్ళు తయారు చేస్తారు, ఇంకొకటి ST మైక్రో ఎలక్ట్రానిక్స్ వాళ్ళు తయారు చేస్తారు. అలాగే ఫిలిప్స్ని ఇప్పుడు NXP అంటున్నారు. టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ TA వాళ్ళు కూడా LM3S అనే సిరీస్తో వాళ్ళు కొన్ని బోర్డ్స్ తయారు చేస్తారు. ఇందులో మనం వాడుతుంది STM32 ST మైక్రో ఎలక్ట్రానిక్స్ వాళ్ళు తయారు చేసినటువంటి F103 సిరీస్. దీన్ని కొంతమంది బ్లూ పిల్ బోర్డు అని కూడా అంటారు. సో ఈ బోర్డు మీద మనం ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నాం. ఇంకా దీనికి మనం వాడే టూల్ చైన్ యాక్చువల్గా దీనికి 3 రకాలు ఉన్నాయి. వాడు ఆల్రెడీ చెప్పిందే, కీల్ వాడుకోవచ్చు, లేదనుకుంటే మీరు STM ఐడిఈ ఒకటి ఉంటుంది, కాకపోతే అది 1.8 GB ఉంటుంది, చాలా పెద్దది. సిస్టమ్ స్లో అయిపోతుంది కానీ జనరల్గా ప్రిఫర్ చేయరు. ఆ STM వాళ్ళ తాలూకు టూల్ చైన్ వాడుకోవచ్చు, లేదా అది ఈ ఎంబెడెడ్ సి ప్రోగ్రామింగ్ అంటాం దాన్ని. ఇది కాకుండా ఈజీగా నేర్చుకోవడానికి మనకి ఇంకోటి అంటే ఆర్డినో ఐడిఈ. అయితే చాలామంది ఆర్డినో అనగానే పొరపాటు పడేది అది ఎట్మగా 328 ఒకటేనేమో ఆర్డినో యూనో నానో అని అనుకుంటారు. అది నిజానికి ఒక GCC కంపైలర్, అంటే GNU బేస్డ్ కంపైలర్ ఇదనమాట. అది ఫ్రీ ఓపెన్ సోర్స్. సో దాంట్లో ఆ GCC టూల్ చైన్ యూజ్ చేసుకుని దాంతో రకరకాల బోర్డ్స్ ప్రోగ్రామ్ చేయొచ్చు. అయితే ఆర్డినో అనేది అఫీషియల్గా రిలీజ్ చేసింది STM32 కాదు, ఇది ఓన్లీ ఎట్మెగా 328Pతో స్టార్ట్ చేశారు. కానీ దాన్ని ఎక్స్పాండ్ చేసి ఈ రోజున మీరు రకరకాల బోర్డ్స్ దీంతో ప్రోగ్రామింగ్ చేయొచ్చు. రాస్బెర్రీ పై 0 బోర్డు దగ్గర నుంచి STM32 ఇంకా ఇలా రకరకాల చాలా బోర్డ్స్ ఉన్నాయి. ఈవెన్ ESP32 వరకు కూడా మీరు ఆర్డినోలో ఈ కోర్ యాడ్ చేసుకుని ప్రోగ్రామింగ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం విండోస్ బేస్డ్ సిస్టమ్స్ మీద ఆర్డినో ఐడిఈ యూజ్ చేసుకుని ఎంబెడెడ్ సిలో మనం దీనికి ప్రోగ్రామింగ్ చేయాలని అనుకుంటున్నాం. ఇక్కడ STM32 క్యూబ్ ఐడి అని ఒకటి కనిపిస్తుంది, ఇది కూడా ఉంది కానీ ఇది 1.8 GB దాకా ఉంటుంది. సిస్టమ్ చాలా స్లో అయిపోతుంది, అందుకని ఇది మనం వాడలేదు. ఇది కూడా C స్టైల్ ప్రోగ్రామింగే. ఇలా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీని తర్వాత ఇప్పుడు మనం వాడుతున్న ఈ STM32 అనే ఒక చిప్ తాలూకు కోర్ స్పెసిఫికేషన్స్ అంటే ఇది 32 బిట్ ఆర్మ్ బేస్డ్ ప్రాసెసర్, 72 MHz స్పీడ్లో పనిచేస్తుంది. దీనిలో యాక్చువల్గా 64 KB అని అంటారు కానీ అందులో మనకి 32 KB యూజబుల్ ఫ్లాష్ మెమరీ ఉంటుంది. ఆ 32 KBలో మనం ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. దీనికి స్టాటిక్ ర్యామ్ 10 KB ఉంటుంది,
టోటల్ 37 జీపీఐఓస్ ఉంటాయి దీని మీద. కానీ 37 మనకి యూజబుల్ కాదు. ఇందులో యాక్సెస్ లేని, యూజ్ చేయలేని పిన్స్ దాదాపుగా ఒక 7 పిన్స్ ఉంటాయి. 7, 8 పిన్స్. అవి మనం వాడలేము. ప్రోగ్రామింగ్ కోసం కానీ లేకపోతే వేరే రీజన్స్తో రిజల్ట్ చేసిన పిన్స్ ఉంటాయి. సో మనం వాడేవి మాత్రం ఆ జీపీఐఓస్ ఈ బోర్డు మీద మనం చాలా లిమిటెడ్గా ఉంటాయి, అన్నీ ఉండవు. 25+ వరకు కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. అయితే ఇందులో ఉన్న పెరిఫరల్స్ అంటే ఇందులో మనకి సపోర్ట్ చేసేది యూసార్ట్, యూనివర్సల్ సింక్రనస్ అసింక్రనస్ రిసీవ్ ట్రాన్స్మిట్ అని చెప్తారు. కొంతమంది సింపుల్గా దీన్ని యూఆర్ట్ అని కూడా అంటారు. అంటే టీఎక్స్ ఆర్ఎక్స్ బేస్ చేసుకుని మనం 5 వోల్ట్ లాజిక్లో డేటాను పంపించుకోవచ్చు సీరియల్గా. అలాగే ఎస్పిఐ, సీరియల్ పెరిఫరల్ ఇంటర్ఫేస్ అని చెప్తారు. ఇది ఆన్ బోర్డ్ ఏదైనా కంట్రోలర్స్కి, డివైజెస్కి మధ్యలో కమ్యూనికేషన్ కోసం వాడే ఒక ప్రోటోకాల్. I2C, ఇంటర్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అంటారు ఇది. ఈ I2C అనేది కూడా బోర్డు మీద ఉన్నటువంటి 2 డివైజెస్. ఈ 2 కూడా గుర్తుపెట్టుకోండి. యూఆర్ట్ ఇంకా కనీసం 1 మీటర్ 2 మీటర్ల డిస్టెన్స్ వస్తుంది, కానీ ఈ ఎస్పిఐ I2C అనేవి చాలా దగ్గరగా, అంటే లెస్ దాన్ 1 మీటర్ డిస్టెన్స్లో ఇవి కమ్యూనికేట్ చేయగలుగుతాయి. అంటే ఒక బోర్డు మీద ఉన్నటువంటి ఒక కంట్రోలర్ పక్కనున్న ఇంకో కంట్రోలర్తోనో ఇంకో స్లేవ్తోనో మాట్లాడాలనుకుంటే ఆ రెండింటికి మధ్య కమ్యూనికేషన్కి ఈ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తారు. ఏడీసీ అంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. అంటే మీరు ఏదైనా ఒక అనలాగ్ వాల్యూని, అంటే కంటిన్యూస్లీ వేరియబుల్ సిగ్నల్ ఏదైనా అనలాగ్ సిగ్నల్ ఇస్తే దాన్ని డిజిటైజ్ చేసి, ఇది యాక్చువల్గా మీకు 12 బిట్ ఏడీసీ. 12 బిట్ అంటే ఆ నెంబర్ మీకు 0 నుంచి 4095 వరకు ఉంటుంది 12 బిట్. 10 బిట్ అయితే మీకు 0 to 1023 వస్తుంది. ఇదేమో 0 to 4095, అంటే టోటల్ 4096 స్టెప్స్లో మీకు ఇచ్చినటువంటి అనలాగ్ వాల్యూని ఇది రిప్రజెంట్ చేస్తుంది. అలాగే దీని మీద 16 బిట్ టైమర్స్ ఉన్నాయి. ఇది యూఎస్బీని కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే మన కిట్లో మనం యూఎస్బీ వాడలేదు, అది అడ్వాన్స్డ్. ఆ బూట్ లోడర్ బర్నింగ్ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్. సో వీఆర్ నాట్ యూజింగ్ దట్ ఫీచర్. వీఆర్ డైరెక్ట్లీ యూజింగ్ ST-Link V2 ప్రోగ్రామర్ టు ప్రోగ్రామ్ దిస్ చిప్. ST-Link V2 అనే ప్రోగ్రామర్ యూజ్ చేసి ఈ బోర్డుని మనం ప్రోగ్రామింగ్ చేయడం నేర్చుకుంటున్నాం. మీరు వాడబోతున్న బోర్డు ఇలా ఉంటుంది. ఇందులో ఇవన్నీ కూడా జీపీఐఓస్. ఇక్కడ ఉన్నటువంటిది ఈ 4 పిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రోగ్రామింగ్ హెడర్ అంటాం. డేటా క్లాకు, డేటా ఇన్పుట్ అవుట్పుట్, 3.3 అండ్ గ్రౌండ్. ఇది ST-Link V2 అనే ఒక ప్రోగ్రామర్కి కనెక్ట్ అయ్యి, దాని నుంచి సిస్టమ్కి కనెక్ట్ అయ్యి, సిస్టమ్తో మీకు ప్రోగ్రామింగ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ బోర్డుని మీరు డైరెక్ట్గా ప్రోగ్రామ్ చేయలేరు, దానికి ప్రోగ్రామర్ అనేది ఒకటి ఉండాలి. అది నేను మీకు ఇచ్చినటువంటి ఈ కిట్, దీన్ని లోపల ఎంబెడ్ చేసాం. ఇది ఇది STM32 బోర్డు, దానికి ప్రోగ్రామింగ్ హెడర్స్ ఈ బోర్డు లోపలికి వెళ్తాయి. దాని కింద ప్రోగ్రామర్ ఉంది కిట్ లోపల. దాని నుంచి డైరెక్ట్గా ఇక్కడ మీకు యూఎస్బీ అవుట్పుట్ వస్తుంది. దీన్ని మీరు డైరెక్ట్గా తీసుకువెళ్ళి యు ఆర్ డైరెక్ట్లీ ప్రోగ్రామింగ్ విత్ ఏ సిస్టమ్. ఒక పీసీకి దీన్ని మీరు కనెక్ట్ చేస్తున్నారు, పీసీ తాలూకు పోర్ట్కి యూఎస్బీ కనెక్ట్ చేస్తున్నారు అనమాట. రైట్, ఇది. ఇంకా నెక్స్ట్ దీంట్లో ఏమున్నాయి పెరిఫరల్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చాం. ఇటుపక్క మీరు చూస్తే పోర్ట్ 13, PC13, PC14, PC15, PA0, P1 ఇలాగ నంబర్స్ అన్నీ ఉన్నాయి. ఇందులో రకరకాల పోర్ట్ పిన్స్ అనమాట. అయితే అన్ని పిన్స్ అన్ని పనులకి పనికిరావు. కొన్ని పోర్ట్లు ఇన్పుట్ కింద పనికి వస్తాయి, అనలాగ్ సిగ్నల్ కూడా సెన్స్ చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పోర్ట్లన్నీ కూడా అనలాగ్ ఇన్పుట్ని సెన్స్ చేయగలవు. ఇక్కడ మీకు లిటిల్ లైట్ బ్రౌన్ కలర్లో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. అలాగే కొన్ని పిన్స్ ఉన్నాయంటే అవి 5 వోల్ట్ టాలరెంట్. ఇటుపక్క ఉన్న పిన్స్ అన్నీ చూడండి, ఇక్కడ రెడ్ కలర్లో 3 అని రాసి ఉంది. అంటే ఇక్కడ మీరు 3 వోల్ట్స్ దాటిస్తే ఇవి పాడైపోతాయి, 3.3 వోల్ట్స్ వరకు తట్టుకుంటాయి. ఈ బ్లూ కలర్ ఇచ్చిన పిన్స్ ఏవైతే ఉన్నాయి, ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి చూడండి ఇటుపక్క రైట్ సైడ్. ఈ గ్రీన్ కలర్ పిన్స్ అని మీరు పొరపాటున 5 వోల్ట్స్ ఇచ్చినా కూడా బోర్డు ఏం డ్యామేజ్ కాదు, అవి 5 వోల్ట్ టాలరెంట్. అలాగే ఈవెన్ లెఫ్ట్లో కూడా ఇక్కడ మీకు PB10, PB11 అనే 2 పిన్స్ ఉన్నాయి. ఆ 2 కూడా 5 వోల్ట్ టాలరెంట్ పిన్స్. పొరపాటున అక్కడ ఇన్పుట్ 5 వోల్టేజ్ ఇచ్చిన పిన్కి ఏమీ కాదు, పోర్ట్కి ఏం కాదు. కానీ మిగతా పిన్స్ దగ్గర మీరు పొరపాటున 3.3 వోల్ట్స్ దాటిస్తే ఈ బోర్డు ఇన్స్టెంట్గా డ్యామేజ్ అయిపోతుంది. సో అందుకని ఈ బోర్డుతో హ్యాండిల్ చేసేటప్పుడు వోల్టేజ్ లెవెల్స్కి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది బోర్డు తాలూకు పిన్ అవుట్. ఇందాక చెప్పినవి పిన్స్ PAB ఇవన్నీ కూడా చెప్పాం కదా, ఆ నెంబర్స్ అని ఇక్కడ రాసి ఉన్నాయి. అలాగే ప్రతి పిన్ను దాని ఫంక్షన్ ఏంటి, అందులో మల్టీప్లెక్సింగ్ అని అంటాం. అంటే ఒకే పిన్ను రకరకాల పనులు చేస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి, అన్నీ కలిపి చేయలేదు. ఒక పిన్ని కావాలంటే మీరు ఇన్పుట్ కింద వాడుకోవచ్చు, అదే పిన్ని ఏడీసీ కింద వాడుకోవచ్చు, అదే పిన్ని పల్స్ విడ్త్ మాడ్యులేషన్కి వాడుకోవచ్చు, అదే పిన్ని టైమర్ ఇంటరప్ట్ కింద వాడుకోవచ్చు, I2C క్లాక్ కింద, I2C డేటా కింద, ఇలా ఒకే పిన్ మీకు రకరకాల ఫంక్షన్స్ చేసే అవకాశం ఉంది. దాన్ని మల్టీప్లెక్సింగ్ అని అంటాం. అంటే ఒకే పిన్ను రకరకాల పనులు చేస్తుంది అనమాట. సో అవి ఏమేమి పనులు చేస్తాయి ఏంటన్నది మొత్తం ఈ ప్రతి పిన్ తాలూకు డిస్క్రిప్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ బోర్డు మీద మనం ఎలా కనెక్ట్ చేసాం, యూసార్ట్ అంటే ఇప్పుడు చెప్పినటువంటి సీరియల్ కమ్యూనికేషన్కి
మీరు ఇక్కడ టీఎక్స్ ఆర్ఎక్స్ అనే పిన్స్ ఉంటాయి. అది PA9 అనేది దాని తాలూకు ట్రాన్స్మిటరు, PA10 అనేది దాని తాలూకు రిసీవర్. సో ఈ 2 పిన్స్ దగ్గర నుంచి మీరు ఇక్కడ సీరియల్ కమ్యూనికేషన్ కింద ఏదైనా కావాలంటే చేసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్ట్ చేయడం కానీ, సీరియల్గా ఇంకేదైనా డేటా తెచ్చుకోవాలనుకుంటే ఈ పిన్స్ వాడుకోవచ్చు. అలాగే SPI అనే దానికి ఇందులో PA5, PA6, PA7 అనేవి అది డిఫాల్ట్ SPI పిన్స్. అలాగే I2C అంటే ఏం లేదు, ఇక్కడ మీ దగ్గర ఈ పర్టికులర్ డిస్ప్లే ఉంది, ఇది I2C డిస్ప్లే. అలాగే ఇక్కడ రియల్ టైమ్ క్లాక్ ఉంది, ఇది కూడా I2C బేస్డే. I2C అంటే ఏం లేదు, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సపోజ్ ఒక క్లాస్లో ఒక మాస్టర్ రోల్ నెంబర్ 67 అని అంటే ఆ 67 అనేది అందరికీ వినిపిస్తుంది. కానీ 67 రోల్ నెంబర్ వాడు ఎవడైనా ఉంటే వాడే ప్రజెంట్ సార్ అంటాడు. ఇప్పుడు దీని నెంబర్ 67 అనుకోండి, ఇది ప్రజెంట్ అని రెస్పాండ్ అవుతుంది. సపోజ్ ఇదే పర్టికులర్ డివైస్ మీద ఇక్కడ ఇది 27 అనే అడ్రస్ దీనికి, అంటే దీని రోల్ నెంబర్ 27. సో ఇప్పుడు ఈ మాస్టర్ రోల్ నెంబర్ 27 అనగానే వీడు వింటాడు, కానీ వీడు మాత్రమే రెస్పాండ్ అవుతాడు. అంటే దీని I2C బస్ అనే మాటకు అర్థం ఏంటంటే, ఒక బస్ అంటే ఇప్పుడు మన క్లాస్ రూమ్లో మాట్లాడేటప్పుడు ఎలాగైతే ఎయిర్లో మనం మాట చెప్తున్నామో అలాగా ఇది ఈ వైర్స్లో ఈ రెండింటికి కూడా కనెక్ట్ అయి ఉంది. ఒకే వైర్ రెండింటికి కనెక్ట్ అయి ఉంటుంది, 2 వైర్స్. దాన్ని సీరియల్ క్లాక్, సీరియల్ డేటా అంటాం. ఆ 2 వైర్లలోని ఈ మొత్తం కంట్రోలరు ఈ 2 డివైస్లు కూడా ఒకదానితో మాట్లాడుకుంటాయి. సో దాన్ని ఇంటర్ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ I2C అని అంటాం. అది ఎలా ప్రోగ్రామ్ చేయాలని మీరు తర్వాత నేర్చుకుంటారు. సో ఇలాగా చెప్పుకుంటూ పోతే ఇందులో మిగతా పిన్స్ డిస్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. ఒక్కొక్క పిన్ గురించి డిస్క్రిప్షన్ అంతా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ దీని ఇన్స్టాలేషన్ ఎలా చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.